హైదరాబాద్లో ఫస్ట్ ఆయుష్మాన్ భారత్ టైఅప్ గల కంటి హాస్పిటల్ బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్. క్యాటరాక్ట్, రెటీనా, గ్లాకోమా, లాసిక్ చికిత్సలు చేయబడును. యాజ్ ఎ క్యాన్సర్ డాక్టర్ మీరు దేని గురించి ఎక్కువ భయపడతారు? దేని మూలంగా ఇన్ని క్యాన్సర్స్ వస్తున్నాయి? దేని మూలంగా క్యాన్సర్ పేషెంట్స్ ఇంత నంబర్ ఇంక్రీజ్ అవుతుంది? ఎందుకు చిన్న వయసులో క్యాన్సర్స్ చూస్తున్నాము? ఎందుకు ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ గురించి వింటున్నాము అంటే, నేను భయపడే విషయాల్లో ఒకటి ఒబిసిటీ. ఎంతోమంది ఓవర్ వెయిట్ ఉంటున్నారు, ఎంతోమందికి వెయిట్ ఇష్యూస్ వస్తున్నాయి. అండ్ చాలా ఈజీగా చిన్నపిల్లల నుంచి టీనేజర్స్ నుంచి మిడిల్ ఏజ్డ్ ఎల్డర్లీ ఎక్కడ పడితే అక్కడ ప్రతి ముగ్గురు నలుగురిలో ఒకరికి వెయిట్ ప్రాబ్లం మనం చూస్తున్నాము. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఎక్కువ ఒబిసిటీ అండ్ ఓవర్ వెయిట్ చూస్తున్నాము. ఇది ఎందుకు ప్రాబ్లం అవుతుంది అంటే, మన బాడీలో ఉండే కొవ్వు నుంచి కూడా కొన్ని రకాల కెమికల్స్ బాడీలోకి రిలీజ్ అవుతాయి. ఎస్పెషలీ ఈ కాలర్ బోన్ నుంచి హిప్ బోన్ మధ్యలో ఉండే కొవ్వు, ఈ కొవ్వు మంచిది కాదు. ఏ కొవ్వు మంచిది కాదు. మన బాడీలో కొంచెం కొవ్వు ఉండడం అవసరము, బికాజ్ ఇది మనకి ప్యాడ్ చేస్తుంది, మనకి దెబ్బలు తగలకుండా కాపాడుతుంది. అండ్ టూ, ఒక మీడియం అమౌంట్ ఆఫ్ కొవ్వు ఈజ్ గుడ్, బికాస్ మనం తినే విటమిన్స్ అవి కొవ్వులోనే అరుగుతాయి కాబట్టి కొంచెం కొవ్వు ఉండడం ఈజ్ గుడ్. బట్ ఎక్సెస్ కొవ్వు నుంచి ఈస్ట్రోన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. మనలో ఎంత ఎక్కువ కొవ్వు ఉంటే అంత ఎక్కువ ఈస్ట్రోన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ ఈస్ట్రోన్ అనే హార్మోన్ మూలంగా రకరకాల క్యాన్సర్స్ వస్తాయి. యూజువలీ బ్రెయిన్ క్యాన్సర్, ఒక రకమైన బ్రెయిన్ క్యాన్సర్ చూస్తాము. థైరాయిడ్ క్యాన్సర్, ఫుడ్ పైప్, ఏ పైప్ ద్వారా అయితే మన నోట్లో ఫుడ్ పొట్టలోకి వెళ్తుందో ఈసాఫెగస్ అంటాము, ఈసోఫేజియల్ క్యాన్సర్స్. స్టమక్ క్యాన్సర్, పేగుల క్యాన్సర్, మనం తినదంతా డైజెస్ట్ అవ్వాల్సింది కిడ్నీస్లో కాబట్టి కిడ్నీ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, అండ్ దీంతోపాటు రొమ్ము క్యాన్సర్, అండ్ గర్భాశయ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్. సో మీరు ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే ఒక 20 క్యాన్సర్లు ఉన్నాయి. వీటికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ ఒబిసిటీ. సో మనలో ఎంత ఎక్కువ ఈస్ట్రోన్ అనే హార్మోన్ ఉంటే అంత ఎక్కువ ఈ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. అండ్ ఎప్పుడు కూడా మనము ఒక రకంగా బయస్డ్ ఉంటామండి. అంటే స్మోకర్స్ని ఎంతసేపు అంత స్మోక్ చేస్తే లంగ్ క్యాన్సర్ రాదా, ఆర్ బాగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళని మీరు ఇలా తాగితే లివర్ క్యాన్సర్ రాదా, గుట్కా అది నమిలే వాళ్ళని మనం అంటాం మరి మౌత్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ వచ్చింది, ఎప్పుడు నవ్వులుతూ ఉండేవాడు గుట్కా అని. బట్ ఇదే యాటిట్యూడ్ మనం ఒబిసిటీ పైన చూపించాము. సో ఎలా అయితే మనం ఈ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళని కొంచెం తిడతాము, కోప్పడతాము, లేదా అసహించుకుంటాము, లేదా వాళ్ళకి ఆ రీజన్ మూలంగా క్యాన్సర్ వచ్చినప్పుడు మరి ఎవరు తాగమన్నారు, వాళ్ళే కదా చేతులారా చేసుకున్నారు, ఇలాంటి యాటిట్యూడ్ చూపిస్తాము. బట్ ఒక ఒబీస్ పర్సన్కి స్టమక్ క్యాన్సరో కిడ్నీ క్యాన్సరో వచ్చిందనుకున్న, అయ్యయ్యో పాపం అదేంటి అంత మంచి మనిషి అలా ఎలా వచ్చింది ఇలా అనుకుంటాము. సో మనం ఎప్పుడు కూడా ఒబిసిటీని సీరియస్గా తీసుకోము, ఆర్ వాళ్ళని ఒబిసిటీ తగ్గించుకోండి అని స్ట్రాంగ్గా చెప్పము వాళ్ళకి. బికాజ్ ఒబిసిటీ అనేది ఈజ్ వెరీ కామన్. ఇది ఓన్లీ మనము ఎక్కువగా తింటేనో తక్కువగా ఎక్సర్సైజ్ చేస్తేనో వచ్చే ప్రాబ్లం కాదు. వంశపారంపర్యంగా కూడా ఒబిసిటీ వస్తుంది. ఫ్యాట్ జీన్ అనేది ఉంది. సో మన ఇంట్లో మన అమ్మమ్మకి, నానమ్మకి, అటు ప్రీవియస్ జనరేషన్స్కి ఒబిసిటీ ఉందనుకోండి, ఎంత తక్కువ తిన్నా ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నా కొంతమంది చబిగానే ఉంటారు. సో అందుకే మనకి ఒబిసిటీ, ఎవరైనా ఒబీస్గా ఉన్నారు అంటే పోన్లే పాపం అనుకుంటాం. కానీ ఏ రకంగా అయినా వాళ్ళు ఒబిసిటీ తగ్గించాలి, నేను ఇదొక ధ్యేయంగా పెట్టుకున్నాను. స్మోకర్స్ని, ఆల్కహాలిక్స్ని మనం ఎలా ఎంకరేజ్ చేసి వాళ్ళని మోటివేట్ చేస్తామో ఒబీస్ పీపుల్ని అలా చెయ్యము. బట్ చెయ్యాలి, బికాజ్ ఒబిసిటీ మూలంగా ఎన్నో రకాల క్యాన్సర్స్ చూస్తున్నాము. అండ్ వీ నో ఈ ఒబిసిటీ మూలంగా, ఈ హార్మోన్ మూలంగా వీళ్ళకి ఈ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉందని. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక నెలలో 50 యూట్రైన్ క్యాన్సర్ పేషెంట్స్ని చూసాను అనుకోండి. నాకు తెలుసు యూట్రస్ క్యాన్సర్కి మెయిన్ కారణాలు 1 ఒబిసిటీ, 2 డయాబెటీస్, 3 పిల్లలు లేని వాళ్ళకి ఎక్కువ యూట్రస్ క్యాన్సర్ చూస్తాము. నేను చూసే పేషెంట్స్లో 80% మందికి షుగర్, ఓవర్ వెయిట్ ఉంటారు. సో టెక్స్ట్ బుక్స్లో రాస్తుంది నిజంగా మేము కళ్ళారా రోజు చూస్తున్నాము. సో ఒబిసిటీ అనే ప్రాబ్లమ్ని మనము ఈ ఒక చైల్డ్ చిన్నగా ఉన్నప్పటి నుంచే
ఒబిసిటీ అనే దాన్ని ప్రివెంట్ చేయాలి. అస్సలు దాని వైపు అంటే అదే పెద్ద ఇష్యూ ఏంలే, వాళ్ళే తగ్గుతారులే, బొద్దుగా ఉంటే బాగుంటారులే ఇలా అనుకోకూడదు. అండ్ ఎవరిని కూడా ఇంకా తిను, ఇంకొంచెం తిను, ఇంకా ఇంకా తిను అని ఎంకరేజ్ చేసి వాళ్ళు లావ్ అయ్యేలాగా మనం ప్రోత్సహించకూడదు. అండ్ మనలో కూడా ఒబిసిటీ లాంటి లక్షణాలు కనిపిస్తుంటే అది తగ్గించుకునే ప్రయత్నం మనం ముందు నుంచే చేయాలి. ఈ మధ్యన ఒబిసిటీ తగ్గటానికి ఇన్ అడిషన్ టు డయటింగ్ అండ్ ఎక్సర్సైజ్ ఎన్నో రకాల మందులు వచ్చాయి. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ బ్యూటిఫుల్లీ విత్ వెరీ ఫ్యూ సైడ్ ఎఫెక్ట్స్. నేను కూడా నా పీసీఓడి ఉన్న పేషెంట్స్కి లేదా ఎవరైనా లేడీస్ వచ్చి మనం ఒబిసిటీ తగ్గడానికి మందులు ప్రిస్క్రైబ్ చేయరా అంటే చేస్తున్నాను. బికాజ్ ఎంతోమందికి చేశాక అసలు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి పెద్దగా లేవు, కాంప్లికేషన్స్ ఏమీ కనిపించట్లేదు, డేంజర్స్ ఏమీ కనిపించట్లేదు వాళ్ళల్లో. సో ఒబిసిటీకి ట్రీట్మెంట్ ఉంది ఇన్ అడిషన్ టు లైఫ్ స్టైల్ చేంజెస్. అండ్ ఐ సీరియస్లీ అర్జ్, మీరు నాకు క్యాన్సర్ బారిన నేను పడకూడదు లేదా నా వంతు ప్రయత్నం నేను చెయ్యాలి అంటే అందులో మీ వెయిట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవడం కూడా ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్.